పొదలకూరు పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం సాయంత్రం బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు బియ్యం తక్కువ ధరకే ఈ విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు. పొదలకూరు మనుబోలులో త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక రీచల్ నుంచి ఇసుక ఉచితంగా తీసుకెళ్లే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పెన్షన్ 2000 నుంచి 3000కు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. చంద్రబాబు 5 నిమిషాల్లో 1000 రూపాయలు పెంచి 4000 చేశాడని, దక్షిణ కాలువను మెగా వాటర్ ప్లాంట్ ను వినియోగంలోకి తెస్తారని అన్నారు. కండ్రలేరు ఎడమకట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ప్రతి మండలంలోనూ సమస్యలున్నాయని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి పెన్షన్ను వికలాంగులకు 6000కు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు 10,000కు పెంచారని తెలిపారు. అమర్ రాజా సంస్థను ఇక్కడి నుంచి తరిమేస్తే హైదరాబాద్కు వెళ్లిందని, పొదలకూరు నిమ్మ మార్కెట్లో 24 దుకాణాలు, సిమెంట్ రోడ్డు మంజూరు చేయించినట్లుగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బి మల్లికార్జున నాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. Kilo bag, sir, 160 rupees. Kilo bag, 160 rupees. 160. 181. Rice, sweet. అంటే బియ్యం 55 రూపాయల 85 పైసలు ఉండే క్వాలిటీ 7 రూపాయలు తగ్గించి 49 రూపాయలు. బియ్యంలో క్వాలిటీ ఫ్రైడ్ రైస్ క్వాలిటీ 52 రూపాయల 40 పైసలు, 45 రూపాయలు స్టీమ్ రైస్ 45 రూపాయలు. ఇది రాష్ట్రంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు ఏంటంటే ఇప్పటిదాకా అంతకుముందు మనం రేషన్ షాపులు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టింది. అగ్రికల్చర్ మూవ్ చేశారు, ఇరిగేషన్ మూవ్ చేశారు, మీరు అన్నా క్యాంటీన్ మూవ్ చేశారు. ఇక్కడే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నం పెట్టారు, మూవ్ చేస్తున్నారు. ఇది కూడా 1989లో మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ టైంలో కట్టారు.